ఉద్యమాలకు నిరసనగా సీఎం క్యాంప్ కార్యాలయంలో టీడీపీ తెలంగాణ ఫోరం సభ్యుడు మోత్కుల నరసింహులు, రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు సీఎం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోత్కుల నరసింహులు మాట్లాడుతూ, ఈ రాష్ట్రం పూర్తిగా అంధకారంలో ఉంది. కరెంటు కోతలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అనేక రకాల సంక్షోభాలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ సంక్షోభం తీవ్ర సమస్యగా మారిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా కనీసం 7 గంటలు విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉందని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, మిమ్మల్ని నమ్మి అప్పు చేసి మరీ పొలంలో వేసిన నాట్లు ఎండిపోతున్నా ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు విషయంలో ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో కరెంటే లేదు. 7 గంటలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఇవాళ 7 నిమిషాలు కూడా కరెంట్ ఇవ్వకపోవడం దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని అడిగాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రం పూర్తిగా అంధకారం అయిపోయింది. రైతుల పంటలు మిమ్మల్ని నమ్మి 7 గంటలు మీరు కరెంట్ ఇస్తామంటే పంటలు వేసుకున్నారు. పంటలు మొత్తం కూడా ఇవాళ ఎండిపోయినాయి. దానికి బాధ్యత మీ ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇళ్లలో కరెంటే లేదు. ఇవాళ పరిశ్రమలకు కరెంటే లేదు. ముఖ్యంగా హాలిడే ప్రకటించారు. 7 గంటలు 8 గంటలు కరెంటు రావటం లేదు. దీనికి పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లనే ఈనాడు ఈ పరిస్థితి ఏర్పడిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొనవలసిన అవసరం ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా కరువు కాటకాలు వచ్చినా ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొని 9 గంటలు ఇచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? పట్టించుకోవడమే లేదు ఈ ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అవినీతి మంత్రులు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యమంత్రిని వాళ్ళు ఏం చేయాలో తెలియక మరి ఇలా ఉన్న పరిస్థితి ఈ విధంగా కనబడతా ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ఈ అవినీతి మంత్రులను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఒత్తులు లేసి సిబిఐ మరి ఎంక్వైరీ కోసం కొంతమంది, పోలీస్ స్టేషన్లో కొంతమంది, అదేవిధంగా దొంగల్లాగా తప్పించుకునే పరిస్థితిలో ఉన్నారే తప్ప పరిపాలించవలసిన మంత్రులే దొంగల్లాగా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఆ 8 మంత్రులను వెంటనే భర్తనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ విషయం కాదండి, ఇవాళ వాళ్ళు పక్కన పెట్టి కరెంటు విషయంలో మీరు కరెంటు మంత్రి గారు రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తూ, రైతులకు 7 గంటల కరెంటు వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కోతలు ఉన్నాయో ఇవన్నీ ఎత్తేయాలి. అంతేకాదుగా ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొని రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మరొకసారి సందర్భంగా మేము పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ, ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు వెంటనే పట్టించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి మంత్రులను తొలగించి మరి సమయం అంతా కూడా ఈ కరెంటు కోసం వాడే ప్రయత్నంలో వాళ్ళు ఉండాలి తప్ప ఈ రకంగా కేవలం నామమాత్రంగా ఉండే పద్ధతి ఇది సరి అయింది కాదు. ఈ ప్రభుత్వం వీళ్ళ ప్రజలే బాటంగా బయటకు వచ్చి సబ్ స్టేషన్లకు తాళలేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే 7 గంటల కరెంటు ఇచ్చి తీరాలి. అదేవిధంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మనకి జగత్తులో రోమ్ నగరం తగలబడుతోంది. హీరో చక్రవర్తి విజయవాడ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంధకారంలో ఉంటే ముఖ్యమంత్రి గారు చీకటి రాజకీయాలు నడిపించుకోవడం ప్రజల గురించి, రైతుల గురించి, వాళ్ళ విద్యుత్ బాధల గురించి పట్టించుకోవడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు తనకు ఎలాగో పవర్ లేదని చెప్పి రాష్ట్ర ప్రజలకి పవర్ లేకుండా చేయడం జరుగుతుంది. ఇదే పరిస్థితులు కొనసాగితే రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారు అని చెప్పి
మా తెలుగుదేశం పార్టీని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. రేపు ఎల్లుండు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, వివిధ ఆందోళన కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ నల్ల ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకి చీకటి రోజులు బ్లాక్ డేస్ నడుస్తున్నాయి. దీనికి మా యొక్క తీవ్ర నిరసనని తెలియజేస్తాం. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.